హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దప్పలం. మీ ఇంట్లో ఏవేవి వెజిటబుల్స్ అయితే ఉంటాయో వాటితో సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీయే ఈ దప్పలం. ఫస్ట్ దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్, కర్రీ ఎంత అయితే ఉంటుందో దానికి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న క్యారెట్స్ ఇవి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకునే కంటే ముందు పోప్ దినుసులు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం చిట్పట్ అనే తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నవి కొంచెం మగ్గిన తర్వాత మెయిన్ ఆనియన్ మగ్గిన తర్వాత మనం మీడియం సైజ్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ దప్పలంకి వెజిటేబుల్స్ ఏవైనా సరే మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఫ్రైకి లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నామంటే లాస్ట్లో పీస్ అయిపోతాయి మొత్తం. ఈ మీడియం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో ఫ్రైస్ ఏం తింటాం గైస్, ఇట్లా పులుసు అనుకోండి, అసలు రైస్ ఎంత తింటున్నామని కూడా అర్థం కాకుండా తినేస్తాం అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఈ సొరకాయ ముక్కలు కూడా సేమ్ మీడియం సైజే. అంటే మీకు అర్థమవుతుంది, కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడే మీకు అర్థమవుతుంది ఎంత కట్ చేయాలి ఏంటి అని. ఎందుకంటే మనం పులుసు ఏది చేసినా సరే మీడియమే కట్ చేస్తాం, ఫ్రైకి ఏది చేసినా సరే చిన్నగా కట్ చేస్తాం. ఇట్లా ఫ్రైకి చేసినట్టు కట్ చేశారంటే మిక్సీలో వేసినట్టే అయిపోద్ది గాయస్. చూసి కట్ చేసుకోండి, ఎందుకంటే ఓవర్ మగ్గుతాయి కాబట్టి. ఇవన్నీ కొంచెం సేపు క్లోజ్ చేసిన తర్వాత మొత్తం ఈజీగా మగ్గిపోతాయి. ఇక్కడ సొరకాయ చాలా లేతగా ఉందండి, ఈజీగా మగ్గిపోయింది. నెక్స్ట్ అవన్నీ మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేయాలి. వీటితోనే ములక్కాయ, దోసకాయ, వంకాయ, కాకరకాయలు కూడా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు గాయస్. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మా ఇంట్లో లేక మేము యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే మర్చిపోకుండా యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం తగినంత యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మూత పెట్టుకొని కొంచెం సేపు ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే నానబెట్టుకుని పెట్టుకున్న చింతపండు పులుసు పోయాలి గైస్. మీరు ఎంత కర్రీ చేస్తారో దానికి తగ్గట్టు చింతపండు వేసుకోవాలి. మ్యాక్సిమం టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి, ఓవర్ పులుపు అయిపోయినా టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఆ చింతపండు పులుసు అంతా కూడా ఇట్లా చిన్న చిన్న బుడగలు వస్తూ బాగా కుక్ అవుతున్న టైంలో బెల్లం యాడ్ చేసుకోవాలి. గైస్ మీరు నమ్ముతారో లేదో, బెల్లం చాలా చేంజ్ చేస్తుంది కర్రీ టేస్ట్ని, చాలా బాగుంటుంది. బెల్లం యాడ్ చేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఫైనల్గా ఒక మిరాకిల్ అనే చెప్పాలి, ఈ సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది గైస్. ఈ లాస్ట్లో ఈ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి. స్మెల్ అయితే అబ్బబ్బా సూపర్ స్మెల్ వస్తుంది గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫైనల్ కర్రీ అయిపోయింది. సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 minutes 3 minutes అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.